నుండి కొన్ని మాటలు మనం విన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, మమ్మల్నిగా ప్రేమించిన యేసయ్య, మీ ఘనమైన నామానికి మరొకసారి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము స్వామి. ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు కొద్ది నిమిషాలు మేము వినడానికి సిద్ధపడి మీ పాదముల దగ్గరకు వచ్చాం. మీరు మీతో మాట్లాడండి. మీరు ఏ మాటలైతే మాకు బోధించాలనుకున్నారో ఆ మాటను సూటిగా తేటగా అర్థమయ్యేట్టుగా మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని యేసయ్య దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 17:4. యోహాను సువార్త 17:4. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండుడు. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగునే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపదు. జాగ్రత్త గమనించండి. ఫలింపదు, చెప్పండి ఆ మాట. ఫలింపరు. మీరు యోహాను సువార్త 17:1 ఉంది చూస్తే ఆయన ఏమని ఉన్నాడు? ద్రాక్ష ఒలివ ఉన్నాడు. 17 నేను నిజమైన ద్రాక్షావళిని, నేను నిజమైన, అందరు చెప్పాలి, నేను నిజమైన. ఎవరు చెప్పారు మాట? మనిషి చెప్పింది కాదు, ప్రభువే చెప్పిన మాట. నేను నిజమైన ద్రాక్షావళిని అంటే ద్రాక్ష చెట్టు. ఆయన ఏమన్నాడు? ఒక ద్రాక్ష చెట్టు ఉన్నాడు. ఆ ద్రాక్ష చెట్టులో ఉన్న మనం ఏం కావాలి? ఫలించాలి. 4 మాటలు చెప్పి ముగిస్తాను. 4వ వచనం మనం చదివాం. 4వ వచనం ఆ చివరిలో రాయడం మాట ఏంటంటే, చూడండి 4వ వచనం ఆ చివరి భాగంలో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. మనం ఫలించాలి అంటే ఎవరి మంది నిలిచి ఉండాలి? అక్కడ రాయబడిన మాట, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. మనం దేవుడిలో నిలిచి ఉండాలి. ఈ లోకంలో ఒకవేళ మనం నిలిచి ఉంటే, ఈ లోకంలో అధికారంలో మనం నిలిచి ఉంటే, ఈ లోకంలో గొప్ప వారితో నిలిచి ఉంటే, అంటే వారితో సహవాసం చేస్తే, వారితో స్నేహం చేస్తే, వారితో ఫ్రెండ్షిప్ చేస్తే, ఒకవేళ వారి ద్వారా మనకు కొంత డబ్బు లేక కొంత ఆస్తి, కొంత పేరు ప్రఖ్యాతులు మనకు రావచ్చు. కానీ ఆ పేరు ప్రఖ్యాతి ఆస్తి పాస్తులు ఎక్కడికి వెళ్తా? ఇక్కడి వరకే. అమ్మా నా మాట నీకు అర్థమవుతుందా? నువ్వు గొప్ప వాళ్ళతో స్నేహం చేస్తున్నావు, పెద్దవాళ్ళతో స్నేహం చేస్తున్నావు, అధికారంతో స్నేహం చేస్తున్నావు, గొప్పింటి వారితో స్నేహం చేస్తున్నావు, మంచి పేరు ప్రఖ్యాతి కలిగిన వ్యక్తులతో నువ్వు స్నేహం చేస్తున్నావు. మంచిదే, తప్పేం లేదు. కానీ వారితో నువ్వు స్నేహం చేయడం వల్ల నీకు కొంత డబ్బు రావచ్చు, కొంత మంచి పేరు రావచ్చు, మంచి పలుకుబడి నీకు ఉండొచ్చు. కానీ అది ఇక్కడ వరకు మాత్రమే, అంటే భూలోకం వరకు మాత్రమే. నీ పేరు, నీ ప్రఖ్యాతి, నీ ఆస్తి, నీకున్న బలం, నీకున్న బలగం పరలోకానికి తీసుకెళ్ళం. అర్థమైందో చెప్పి స్తోత్రం చెప్పండి. నిజమేనయ్యా అని నమ్ముదలు 2 చేతులు చెప్పండి. నీ బలం పరలోకానికి తీసుకెళ్ళిందా? నీ ఆస్తి పరలోకానికి తీసుకెళ్ళిందా? నువ్వు మంచి అందము కలిగిన వ్యక్తి ఉండొచ్చు, నువ్వు నడుస్తుంటే టీవీగా ఉండొచ్చు, ఉండాగా ఉండొచ్చు. కానీ
తీసుకెళ్ళాం. నువ్వు పరలోకానికి చేర్చబడాలంటే, పరలోకానికి తీసుకెళ్ళబడాలంటే ఆయనలో ఏముండాలి? నిలిచి ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎవరైతే నాలో నిలిచి ఉంటారో వారు ఫలిస్తారు. దేవుడి స్తోత్రం. 4 ఫలాల గురించి చెప్తా. 1 ఫలించుతాం. ఏంటంట? ఎప్పుడు ఫలిస్తావు? చెప్పాలి. ఎప్పుడు ఫలిస్తావు? ఆయనలో నిలిచి ఉంటే. ఈ ద్రాక్ష చెట్టు అనుకున్న కాసేపు అంటే ఇది ప్రభువుకు సాదృశ్యంగా ఉంటుందా? ఈ ద్రాక్షలో ఏమైందని నిలిచి అక్కో ఇటు చూడండి తల్లులారా, తమలో మీరన్నా కాస్త జాగ్రత్త వినండి. ఇది ద్రాక్ష చెట్టు అనుకున్న కాసేపు. ఈ ద్రాక్ష చెట్టు నువ్వేముండాలి? నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే నువ్వేమవుతావు? ఫలిస్తావు. దేవుడి స్తోత్రం చెప్పండి. నీవు ద్రాక్ష చెట్టులో నువ్వేం చేయాలి? నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే నువ్వేమవుతావు? ఫలిస్తావు. ఇంక సందేహం ఏం లేదు. నో డౌట్. ఇక ఏ రాపుడు లేదు. నీవు నిలిచి ఉండాలి. ఎవరిలో చెప్పాలి? దేవుల్లో నువ్వు నిలిచి ఉండాలి. దేవుడిలో నువ్వు నిలిచి ఉంటే నీవేడుతావు? ఫలిస్తావు. అన్ని విషయాల్లో ఫలిస్తావు. కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయాలు నువ్వు ఫలిస్తావు. అన్ని విషయాలంటే నువ్వు లోకపరంగా ఫలిస్తావు, ఆత్మీయంగాను ఫలిస్తావు, శారీరకంగా ఫలిస్తావు, ఆధ్యాత్మికంగా కూడా ఫలిస్తావు. దేవుని స్తోత్రం. నువ్వు ఫలించాలి అంటే నువ్వేమై ఉండాలి? నిలిచి ఉండాలి. ఎవరో అది స్తోత్రం చెప్పండి. అంతవరకు అర్థమైతే చాలా సంతోషం. నువ్వు ఆయన నిలిచి ఉంటే నువ్వేమవుతావు? ఫలించటమే కాదు. చూడండి 4వ 15వ అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం చదవండమ్మా. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా అది స్తోత్రం చెప్పండి. నేను చెప్పండి. అలా నేను ఒకటే చెప్తున్నా, నీవు ఆయన ఏం చేయాలి? నిలిచి ఉండాలి. ఇది మీరు మర్చిపోమాకండి. వాటి కూడా ఇది మర్చిపోమాకండి. మీరు ఆయన ఏమై ఉండాలి? నిలిచి ఉంటే 4వ వచనం చెప్తుంది ఫలిస్తారు. 4వ వచనం చెప్తుంది ఫలిస్తారు. 2వ వచనం అంటాడు నిలిచి ఉంటే అక్కడ రాయడం అంటే మీరు మరి ఎక్కువగా అది స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? దేవుడి వాక్యం. నిలిచి ఉంటే ఫలిస్తాం. నిలిచి ఉంటే మరి ఎక్కువగా ఫలించడం వేరు, మరి ఎక్కువగా ఫలించడం వేరు. నువ్వు ఇంటి ముందు ఒక దానిమ్మ చెట్టు ఉందనుకున్నావు, లేకపోతే ఒక సపోటా చెట్టు ఉందనుకున్నావు, ఒక జామ చెట్టు ఉందనుకున్నావు. అది 3 సంవత్సరాల తర్వాత ఏమిచ్చింది? ఫలాలు ఇచ్చింది. అంటే పండ్లు ఇచ్చింది. జామ చెట్టు అయితే జామకాయలు, మామిడి చెట్టు అయితే మామిడికాయలు, సపోటా చెట్టు అయితే సపోటా కాయలు. ఆ చెట్టుకి ఒక 20 కాయలు పడ్డాయి అనుకుంది. 20 కాయలు పడ్డాయి. ఏమంటాం? మా చెట్టు ఫలించింది అంటాం. ఏం చేద్దాం? అమ్మ కొంచెం పెద్దగా చెప్పొచ్చుగా. మా చెట్టు ఫలించింది. ఎన్ని కాయలు కాసింది? ఒక 20 కాయలు కాసింది. అంటే ఫలాలు వచ్చాయి. ఇంకొక సంవత్సరం దాటిన తర్వాత ఆ చెట్టుకి 50 కాయలు వచ్చాయి. మొదటి సంవత్సరం 20 కాయలు వచ్చాయి. 2వ సంవత్సరంలో ఎన్ని కాయలు వచ్చాయి? 50 కాయలు వచ్చాయి. అప్పుడేమంటారా? మరి ఎక్కువగా ఫలించింది. అర్థమవుతుంది అన్నమాట. ఫస్ట్ సంవత్సరం 20 కాయలే కాసింది, ఫలించింది అని చెప్పాం.
రెండవ సంవత్సరం ఎన్ని కాయలు వచ్చాయి? 50 కాయలు వచ్చినాయి. అంటే ఇంకొక 30 కాయలు ఎక్స్ట్రా, అంటే మొత్తం 50 కాయలు. అప్పుడు ఏమంటా మరి ఎక్కువగా ఆ చెట్టు ఫలించింది అంటాం. నిలిచి ఉండటం వల్ల, కుండీలో నిలిచి ఉండటం వల్ల, ఆ ద్రాక్షావళిలో నిలిచి ఉండటం వల్ల ఫలించింది. ఆ ద్రాక్షావళిలో నిలిచి ఉండటం వల్ల మరి ఎక్కువగా ఫలించింది. మూడో మాట చెప్తాను, వ్యవహార సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా అది స్తోత్రం చెప్పండి. అక్క రే చెల్లి, నువ్వు ఫలించుకున్నావు, అది కావాల్సింది. నీవు నిలిచి ఉన్నా ఫలించు, సంతోషమే. రెండవ సంవత్సరానికి నువ్వే కావాలి, ఎక్కువగా ఫలించాలి. మూడవ సంవత్సరానికి నువ్వే కావాలి, బహుగా ఫలించాలి. దేవుని స్తోత్రం. పరిశుద్ధమైన మాటలు మధ్యలో కలిగిన వ్యవసాయ మీ ఘనమైన లాభానికి మరించినప్పుడు ఆకర్షిస్తున్నాం. మేము నిలిచి ఉంటే ఫలిస్తాం, మేము నిలిచి ఉంటే ఎక్కువగా ఫలిస్తాం. అలా ఫలించుటకు కృప చూపించండి. ఫలభరితమైన జీవితం దయచేయండి. నీలో అంటగట్టబడి ఫలించే బ్రతుకులు మా అందరికి ప్రసాదించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.